ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ చెప్పడం మామూలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అని చెప్పడం సంస్కారం. కానీ విచిత్రంగా ఇక్కడ థ్యాంక్ యూ సార్ అన్నందుకు ఒక చంటి బిడ్డతో ఉన్న మహిళను విమానంలోంచి దించేశారు. సార్ అనే పిలుపు కోసం ఎంతో మంది తహతలాడతారు. పెద్ద వయసున్న వారితో కూడా సార్ అనే పిలిపించుకుంటారు. కాల్ మీ సార్ అని డిమాండింగ్, కమాండింగ్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక మహిళ సార్ అనడమే తప్పైపోయింది. థ్యాంక్ యూ సార్ అనడమే ఆమె చేసిన తప్పు. ఆ మహిళతో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, 16 నెలల బాబు కూడా ఉన్నారు. అయినా కానీ సార్ అన్న ఒకే ఒక్క మాట నిర్దాక్షిణ్యంగా ఆ మహిళను, ఆ తల్లిని, 16 నెలల బాబుని విమానంలోంచి దించేలా చేసింది. టెక్సాస్కి చెందిన జెన్నా లాంగోరియా అనే మహిళ తన 16 నెలల కొడుకు, తల్లితో కలిసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకి వెళ్లారు. విమానం ఎక్కే సమయంలో సిబ్బంది ఆ మహిళకు బోర్డింగ్ పాస్ని ఇచ్చారు. ఆ మహిళ ఆ బోర్డింగ్ పాస్ని తీసుకుని సిబ్బందికి థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడ ఆమె చేసిన తప్పు ఏమీ లేదు. బోర్డింగ్ పాస్ అందించిన సిబ్బంది మహిళ. ఆ మహిళను పొరపాటున సార్ అన్నందుకు ఆ మహిళా సిబ్బంది ఆగ్రహానికి గురైంది. అంతే, నన్నే సార్ అంటావా అంటూ ఆ మహిళా సిబ్బంది విమానంలోంచి దించేసింది. పొరపాటున పిలిచింది, చంటి బిడ్డతో కూడా ఉంది అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా విమానంలోంచి దించేసింది. వేరే ఎవరైనా అయితే కంగారులో చూసుకోకుండా అన్నారేమో అని వదిలేస్తారు. ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ ఈ మహిళా సిబ్బంది మాత్రం సార్ అన్నందుకు శంక పెట్టుకుంది. విమానంలోకి రానివ్వకుండా గేట్ దగ్గరే ఆపేసింది. దీంతో ఆ మహిళా ప్యాసింజర్ జెన్నా మరో సిబ్బంది సాయం కోరింది. తనను విమానంలోనికి రానివ్వడం లేదని వేరే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దానికి ఆ సిబ్బంది, మీరు ఫిర్యాదు చేస్తున్న సిబ్బంది మగాడు కాదు, ఆడది అని బదిలిచ్చారు. దీంతో జెన్నా సార్ అన్నందుకు ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు కూడా చెప్పింది. అయినా సరే ఆమెను విమానంలోకి అనుమతించలేదు. దీంతో జెన్నా తన తల్లి, 16 నెలల కొడుకుతో ఆమె అక్కడే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎక్కువ లగేజ్ ఉందని, చిన్న బాబు కూడా ఉన్నాడని, తనకు తన తల్లికి అనారోగ్యమని చెప్పి వెల్లడించింది. సిబ్బంది లగేజ్ తిరిగి తీసుకొనివ్వలేదని, అందులో మెడిసిన్స్ ఉన్నాయని, అవి లేకపోతే ఇబ్బంది అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పినా సిబ్బంది తీరు మారలేదు. దీంతో విసిగిపోయిన ఆమె ఆందోళనతో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.